ఇక రాష్ట్రంలో మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ముఖ్యమంత్రి. పౌర సరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కీలక సమీక్ష నిర్వహించారు సీఎం. గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలకు అవకాశమిచ్చి తిరిగి ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు సీఎం రేవంత్. ఇప్పటికే బకాయిల వసూల్లో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు చెందిన బకాయిని వసూలు చేయాల్సిందేనని అన్నారు. ఇక బకాయిల వసూలుకు సంబంధించి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. విధి విధానాల రూపకల్పన పూర్తయిన తరువాత ఆ నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వాలని సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ పరిశీలన తర్వాత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని చెప్పారు సీఎం రేవంత్. ప్రతి సీజన్లో ధాన్యం నిల్వకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం భారీగా వచ్చే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో బైక్ నిర్మాణాలను ప్రాజెక్టు కింద చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సైలో బ్యాగ్ నిర్మాణాలకు నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పారు సీఎం. వీటి నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ, పౌర సరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. వీబీజీరాంజీలో ప్లాట్ఫామ్ల నిర్మాణానికి అవకాశం ఉన్నందున విశాలమైన ప్లాట్ఫామ్లు నిర్మించి జర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములు, ధాన్యం నిల్వకు ఉపయోగపడే కళ్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి ధాన్యం నిల్వకు లీజుకు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ తూడి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు అప్పగించే సీఎం నిర్ణయంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆర్థికంగా బలోపేతం చేసే నిర్ణయమని ప్రశంసించారు. మహిళా సంఘాలకు మిల్లింగ్లో అవకాశం కల్పించినందుకు మహిళల తరపున కృతజ్ఞతలు తెలిపారు సీతక్క. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం నిల్వ కేంద్రాల ఏర్పాటుతో మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరుగుతాయన్నారు. మిల్లింగ్, ధాన్యం నిల్వ రంగాల్లో మహిళా సంఘాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గ్రామీణ మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది ఐఎండీ. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. తుంగభద్ర డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 1,02,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో డ్యాం 10 గేట్లు ఎత్తి 1,15,089 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లకు, ప్రస్తుతం నీటి మట్టం కూడా 318 మీటర్లే ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 9.255 టీఎంసీల నీరుంది. వైపు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 782 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా అదే స్థాయిలో దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 700 అడుగులు ఉంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో 2313 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. 249 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీల నీరు ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 249 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు అధికారులు.
నెలకొంది. నగర రోడ్లు పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలోని లోపల రోడ్లన్నీ గుంతలమయంగా మారి వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా జనం ప్రాణాలతో చెలగాటంగా మారింది. గుంతల పరంగా మారిన ఖమ్మం రోడ్లపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. స్మార్ట్ సిటీ అని పేరు పెట్టుకున్న ఖమ్మం నగరం నేడు గుంతల నగరంగా మారింది. తేలికపాటి వర్షానికి రోడ్లు చెరువుల్లా మారి అడుగడుగునా ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. నగరంలో 60 డివిజన్లలో 623 రోడ్లు ఉండగా వాటిలో బీటీ రోడ్లు 136, WBM రోడ్లు 155, కచ్చా రోడ్లు 223 ఉన్నాయి. దాదాపు అన్ని రోడ్లపై గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళ వీధి దీపాలు లేక రోడ్లపై గుంతలు కనపడగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటున్నారు స్థానికులు. పన్నులు సకాలంలో కట్టాలి కానీ రోడ్లు వేయడానికి మాత్రం నిధులు ఉండవని నిలదీస్తున్నారు. రోడ్లపై గుంతలతో బైకులు అదుపు తప్పి పడిపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. బండ్ల మీద పిల్లలను స్కూలుకు తీసుకెళ్లే టైంలో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని భయపడుతున్నారు స్థానికులు. అధికారులకు, స్థానిక నాయకులకు ఎన్నిసార్లు ఈ సమస్య తీర్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే టెండర్ ప్రక్రియలో ఉందని చెప్పి సరిపెడుతున్నారని తెలిపారు. మన మమతా రోడ్లో మళ్ళీ ప్రకాశ్ నగర్ బ్రిడ్జ్ దిగంగానే ఉన్నాయి. అక్కడ SP ఆఫీస్ ముందు కూడా గుంటలు బాగా ఉన్నాయి. వర్షానికి బాగా కొద్దిగా అధికారులు పట్టించుకుని ఎమ్మెల్యే గారు సహకారంతో కొద్దిగా బాగు చేస్తే మంచిగా ఉంటుంది. మా బళ్ళు ఖరాబ్ అయితేనే మనుషులు గుళ్ళు అవుతున్నాం. కొద్దిగా పట్టించుకోవాల్సింది. వర్షాకాలం మరీ జారి కింద పడితే ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు, గుంటల వల్ల యాక్సిడెంట్లు కూడా బాగా అవుతున్నాయి సార్. నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలోని లోపల రోడ్లు అన్ని గుంతలమయంగా మారడంతో ఖమ్మం అందవిహీనంగా దర్శనమిస్తుంది. హైవేలపై ప్రయాణించే పాలకులకు లోకల్ రోడ్ల దుస్థితి కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. బైకులే కాదు, ఆటోలు, స్కూలు బస్సులు గుంతల్లో దిగి ప్రయాణికులు కింద పడే పరిస్థితి నెలకొంది. అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు గుంతలు మరింత ఆటంకంగా మారాయి. వర్షం వచ్చినప్పుడు గుంటను మొత్తం నిండిపోద్ది. అక్కడ ఏముందో కూడా తెలియదు. అదేవిధంగా మన 4 రోజుల క్రితం కారు దిగబడిపోయింది. అక్కడ పూర్తిగా ఇంజన్ మొత్తం దెబ్బతినిపోయింది కారుకి. ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియదు అది. కానీ చాలా ప్రమాదంగా ఉంది గుంటల వల్ల బండ్లు దెబ్బతింటున్నాయి. ఈ యొక్క దెబ్బతింటం వల్ల మేము తోలే ఛార్జీలు మొత్తం ఆటోకే పెట్టడం సరిపోతుంది. వర్షం వచ్చినప్పుడు మరీ ఘోరంగా తయారైంది. ఒక బండి గుంటలోకి వచ్చి కొద్ది బ్రేకింగ్లోనే మళ్ళీ వెనకాల వచ్చి బండి గుద్ది డ్యామేజ్ అవుతున్నాయి. మరీ ప్రకాశ్ నగరు, ఇటు CPM ఆఫీస్ పక్కన, ఇటు మమతా రోడ్డుకి వెళ్ళి ఇవన్నీ చాలా గుంటలు ఉండి ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మోటార్స్ వెహికల్స్ వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఆ గుంట కానరాక కింద పడి యాక్సిడెంట్లు కూడా జరుగుతుంది. ఖమ్మంలోని ఇందిరానగర్ నుంచి అల్లీపురం వెళ్లే రూటులో దాదాపు ఏడాదిగా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. కాలేజీలు, స్కూల్స్ ఉన్న ప్రాంతం కావడంతో నిత్యం రద్దీ ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో రోడ్లపై దుమ్ము, గాలి కొట్టుకుపోయి ముందు వెనక వెళ్లే వాహనాలు కనపడగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ పోసారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ అదే రిపేరు, పైపులు వేయటమా, గుంటలు పడటమా, లేకపోతే నానా విధాలుగా నానా రకాలుగా గుంటలు అయితే పడుతూ ఉంటున్నాయి. ఇట్లా పడకుండా ఉండాలంటే మెటీరియల్ మాత్రం కంప్లీట్ కలపాలి. మంచిగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా ఈ ఒప్పుకునే కాంట్రాక్టర్లు కూడా ఎటువంటి దోపిడీ కాకుండా మంచిగా ఇచ్చే డబ్బులను బట్టి వారు మెటీరియల్ మంచిగా కలపాలి. అదేవిధంగా రోడ్లు మంచిగా ఉండాలి. ఎటువంటి ఇబ్బంది కలగద్దు. ప్యాసింజర్లకైనా ఎవరికైనా మంచిగా ఉండాలి. అల్లీపురం, కొత్తగూడెం రోడ్ల వైపు కన్నెత్తి చూసేవారు కూడా లేరంటున్నారు పబ్లిక్. అనేక చోట్ల కేబుల్, నీటి పైపు లైన్ల కోసం రోడ్లు తవ్వడంతో గుంతలు పడ్డాయి. ఉన్నత వర్గాలకు చెందిన 4-5 కాలనీలు తప్ప బడుగు, బలహీన వర్గాల వారు ఉండే ప్రాంతంలో అన్ని సమస్యలే ఉన్నాయని తెలిపారు స్థానికులు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన రోడ్లు, రవాణా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు పబ్లిక్. రోడ్లకు మరమ్మతులు చేయాలని, అవసరమైన చోట కొత్త రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానం ఇప్పుడు యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోనూ అమల్లోకి రానుంది. ఇకపై జిల్లాలోని వాణిజ్య వాహనాల ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్గా కాదు, పూర్తిగా ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్ విధానంలోనే జరగనున్నాయి. ఇందుకోసం చోటప్పల్ మండల మల్కాపూర్లో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ను ఈ నెల 17 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం.
రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ అమల్లోకి రానుంది. ఇకపై జిల్లాలోని వాణిజ్య వాహనాల ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్గా కాదు, పూర్తిగా ఆధునిక సాంకేతికతతో కంప్యూటరైజ్డ్ విధానంలోనే జరగనున్నాయి. ఇందుకోసం చౌటప్పల్ మండలం మల్కాపూర్లో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ను రవాణా శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. మల్కాపూర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అత్యాధునిక యంత్రాలు, కంప్యూటర్ ఆధారిత సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇప్పటివరకు అధికారులు నిర్వహించిన వాహనాల ఫిట్నెస్ పరీక్షలు ఇకపై పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా జరగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 2,64,260 వాహనాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 30% వరకు వివిధ రకాల వాణిజ్య వాహనాలే ఉన్నాయి. ఇకపై ఆయా వాణిజ్య వాహనాల ఫిట్నెస్ గడువు ముగిస్తే మల్కాపూర్లోని ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ కు ఈ కేంద్రం కీలకంగా మారనుంది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చూస్తున్నారు, ఇది ఒక రాష్ట్రం మొత్తానికి ఒకటే ఒక పైలట్ ప్రాజెక్టు. ఇంతకుముందు మా గ్రామంలో ఒక 100 లారీల వరకు ఉండే. మేము భువనగిరి పోవాల్సి వచ్చేది, చాలా దూరం అయ్యేది, ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు మా ఊర్లోనే ఈ ఫిట్నెస్ సెంటర్ పడడము, మా ఊర్లో కూడా కొన్ని 100 లారీలు ఉండడము వాళ్ళందరికీ చాలా పనికొచ్చే విషయం. ఇది మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పటి వరకు వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో మానవ ప్రమేయం ఉండేది. దీంతో పొరపాట్లకు అవకాశం ఉండేది. కానీ ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంలో కంప్యూటర్ పరిజ్ఞానం, ఆధునిక యంత్రాల సాయంతో పరీక్షలు నిర్వహించనుండటంతో పొరపాట్లు జరిగే అవకాశం లేదన్నారు అధికారులు. వాహనం బ్రేకింగ్ సామర్థ్యం ఎలా ఉంది, స్టీరింగ్ పనితీరు సరిగ్గా ఉందా, హెడ్లైట్లు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా, సస్పెన్షన్ పరిస్థితి ఎలా ఉంది, కాలుష్య ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఇలా వాహన భద్రతకు సంబంధించిన కీలక అంశాలన్నింటినీ ఏటీఎస్లో సాంకేతికత ఆధారంగా పరీక్షించి సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు. సౌకర్యంగా ఉంటుంది, టైం అనేది వృధా కాకుండా ఉంటుంది, ప్రమాదాలను కూడా తగ్గించవచ్చు దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు రోడ్డు మీద ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిట్నెస్ పర్పస్, వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరిగి, ఫిట్నెస్ లేకుండా కూడా వెహికల్ అనేది రోడ్ల మీద తిప్పి అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్లకు అన్నిటికీ దారితీస్తుంది. గతంలో ఏ జిల్లా ఆ జిల్లాకు ఉంటుండే, అక్కడ కొంచెం ఏదో కలర్ రుద్ది కొంచెం అది చేస్తుండే, అది ఫిట్నెస్ అయిపోతుండే. కానీ ప్రమాదాలకు మాత్రం గురి అవుతుండే. ప్రమాదాలు అంటే అక్కడ బ్రేక్ ఏంది, వాళ్ళ ఇన్స్పెక్టర్ చేసేంత వరకు చేస్తారు, బ్రేక్ ఇన్స్పెక్టర్. కానీ వాళ్ళు ఏదో చేసే ఇట్లా కొంచెం ఇక చెప్పాలంటే డబ్బులో ఏదో ఇచ్చి కొంచెం మబ్బ పెట్టుకొని చేయించుకునే ఫిట్నెస్. ఇది అలాగా కాకుండా మన మనిషిని స్కానింగ్ తీసినట్టు లోపల ఏ రోగం అవుతుంటుందో అది ఎట్లా కంప్యూటర్లో చూపిస్తుందో ఇది కూడా అట్లాంటిదే. కాబట్టి మనకు మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి అందుబాటులోకి వచ్చిందని నేను సంతోషిస్తున్నాను. ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానంలో వాహనంలో లోపాలు గుర్తించి ఫిట్నెస్ తిరస్కరిస్తే సర్టిఫికేట్ ఇవ్వరు. వాహనంలో ఉన్న లోపాలను సరిచేసి మరమ్మతులు పూర్తి చేసిన తరువాత మళ్లీ పరీక్షలకు రావాల్సి ఉంటుంది. లోపాభూయిష్ట వాహనాలకు చెక్ పెట్టి ప్రయాణికుల భద్రతను పెంచడమే ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానం ప్రధాన లక్ష్యంగా మారనుంది. మేము అంటే ఇన్స్పెక్టర్లు చూసేది ఇప్పుడు అటువంటిది మొత్తం కూడా మిషనరీ చూస్తుంది. అంటే పొల్యూషన్ నామ్స్, యాక్స్ పర్ పొల్యూషన్ ఉందా లేదా, అంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తర్వాత స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ సిస్టమ్ ఎలా ఉంది, టైర్లు ఎలా ఉన్నాయి, బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్యూటర్లు చెక్ చేసి మిషనరీ చెక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఫిట్నెస్ పొందినటువంటి వాహనాలు కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మనకు పొల్యూషన్ అనేది చాలా కంట్రోల్గా వస్తుంది అనేది మన గవర్నమెంట్ యొక్క నమ్మకం. మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. మల్కాపూర్లో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ ఈ నెల 17 నుంచి సేవలు అందించనుంది. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం హామీ నిలబెట్టుకోవాలన్నారు ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ కాసిం. ఆదిలాబాద్లో సీసీఏ పునరుద్ధరించాలంటూ చేపట్టిన యువగర్జన సభకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు కాసిం. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడేందుకు ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఆదిలాబాద్ ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక కేంద్రం హామీని విస్మరిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న. వెంటనే నిధులు మంజూరు చేసి పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2018లో ఈ దేశ హోం మంత్రి అమిత్ షా గారు ఇక్కడ సభ పెట్టారట. ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు,
ఈ సిసిఐని మేము అధికారంలోకి వస్తే ఇక్కడ మా ఎంపీని గెలిపిస్తే ఈ సిసిఐని మేము ఓపెన్ చేస్తామని 2018లో చెప్పాడు. అయ్యా ఇక్కడ మీ ఎంపీ గెలిచారు, మీ ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీరిద్దరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ పరిశ్రమను ఓపెన్ చేయడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఎంత డబ్బు అడుగుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లట, కేంద్ర ప్రభుత్వం 250 కోట్లట, ఇంకొక 1500 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారట. ఈ మొత్తం కలిపితే ఇవి 2000 కోట్లట. 2000 కోట్ల డబ్బు మీ దగ్గర లేదా? మోడీ గారు మీరు ఒక్క సంవత్సరం విదేశాలకు వెళ్లకుండా భారతదేశంలోనే ఉండి ప్రజల కోసం పనిచేస్తే ఆ 270 కోట్లు ఇదో మా ఆదిలాబాద్ లో పరిశ్రమకిస్తే ఇదో ఇక్కడ కూర్చున్న మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా మొన్న బోనాల పండగకి కొన్ని కోట్లు ఇచ్చారు, రంజాన్ పండగకి కోట్లు ఇచ్చారు, బతుకమ్మ పండగకి కోట్లు ఇస్తారు, రేపు దసరా పండగకి ఇస్తారు. అయ్యా పండుగలన్నీ మేము చేసుకుంటాం, మతాల పరంగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీరు డబ్బులు ఇస్తేనే మా ఇంట్లో పండుగ చేసుకుంటామా? మీరు డబ్బులు ఇస్తేనే మేము కొత్త బట్టలు తెచ్చుకుంటామా? మీరు డబ్బులు ఇస్తేనే మేము మటన్ కోడి వండుకుంటామా? మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేము చేసుకుంటాం. ఈ కంపెనీని ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి గనక రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు 250 కోట్లు ఇవ్వండి. ఆ రోజు అమిత్ షా గారు వచ్చి 2018లో చెప్పక తప్పలేదు, మా ఎంపీని ఎమ్మెల్యే గెలిపి అని చెప్పి 2018లో చెప్పారు, 19 పార్లమెంటులో చెప్పారు, మొన్న 2023 కూడా చెప్పారు, 24 కూడా చెప్పారు. హైదరాబాద్లోని చాలా మంది ప్రజలు పల్లెల్లోనే ఓటు హక్కును ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. డబుల్ ఓట్ల తొలగింపు కోసం చేపట్టిన సర్ ప్రక్రియలో ఈ విషయం బయటపడింది. గ్రామాల్లో మ్యాపింగ్ చేసుకోవడంతో సిటీలో భారీగా ఓట్లు తగ్గాయి. ఇందులో 40% మంది ఏపీ వాళ్లే ఉన్నారు. ఏపీ వాళ్లు ఉన్న నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు తగ్గాయి. రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓట్లు పట్టణాల నుంచి గ్రామాలకు షిఫ్ట్ అయ్యాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంత జిల్లాల్లో నివాసం ఉంటున్న లక్షల మంది వారి గ్రామాల్లో ఉన్న ఓటుతో పాటు ఇక్కడ ఓటు హక్కును కలిగి ఉన్నారు. సర్లో భాగంగా ఏదో ఒక చోటే ఓటును కొనసాగించే పరిస్థితి ఉండడంతో సిటీలో ఓటును వదులుకుని పల్లెల్లోనే మ్యాపింగ్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓటర్ల మ్యాపింగ్ భారీగా తగ్గింది. ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చోటు దక్కని ఓటర్ల వివరాలను ప్రకటించింది. ఇందులో పర్మనెంట్ షిఫ్టెడ్ శాశ్వత నివాస మార్పు కేటగిరీ కింద అత్యధికంగా 45.18 లక్షల ఓటర్లు, అబ్సెంట్, చిరునామాలో లేనివారు, జాడ లభించని వారి కేటగిరీలో నమోదైన మరో 11.25 లక్షల ఓటర్లు ఉన్నారు. షిఫ్టెడ్ ఓట్లలో అత్యధికం పల్లె ప్రాంతాలతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. తొలగించనున్న 73,39,000 ఓట్లలో దాదాపు 40% ఓట్లు గ్రామాలు, ఏపీ ప్రాంతాలకు చెందినవిగా తెలిసిందే. అక్కడ ఇక్కడ ఓట్లు ఉన్నోళ్లు ఇక నగరాల్లో ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్న అనేక మంది ఓటర్లు తమ సొంత ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో ఓటును మ్యాపింగ్ చేసుకోవడంతో హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో వారి ఓట్లు డిలీట్ అయ్యాయి. కాగా ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అభ్యంతరాలు, ఫిర్యాదుల ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రెండు చోట్ల ఓట్లు ఉన్నోళ్లు ఒక్క దగ్గరే ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో ఇంకో ప్రాంతంలో వాటిని పట్టించుకోకపోవడంతో అబ్సెంట్, అనబుల్ కింద నమోదయ్యారు. మరికొన్ని పర్మనెంట్ షిఫ్టెడ్ కిందకు వెళ్లిపోయాయి. ఉపాధి, వ్యాపారాలు, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు పండుగలు, ఎన్నికల సమయంలో తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. చాలా మంది ఓటర్లు నగరాల్లో కన్నా తమ స్వగ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంతో గ్రామాల్లో తమ ఓటును మ్యాపింగ్ చేసుకున్నారు. ఫలితంగా ఆ ఓట్లను పర్మనెంట్లీ షిఫ్టెడ్, అన్రీచబుల్, డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీల కింద నమోదు చేశారు.
హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతుండగా అదే గ్రామాల్లో మాత్రం స్థిరంగా ఉండడమే ఇందుకు ఉదాహరణ. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక కుటుంబాలు అటు ఏపీతో పాటు ఇటు కూడా కొత్త ఓటు కార్డులను నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం 2 ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండడం చెల్లదు. 2002 వివరాలతో ఓటర్ మ్యాపింగ్, ఆధార్ అనుసంధానం, సాఫ్ట్వేర్ డేటా విశ్లేషణ ద్వారా ఇక్కడి ఓట్లను ఎన్నికల సంఘం డిలీట్ చేసింది. శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిని BLOల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నోటీసులు ఇచ్చిన అనంతరం ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడు ఓటు హక్కు కోల్పోకూడదనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ నెల 17వ తేదీ నుంచి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరించనున్నారు. ఈ గడువులోగా చిరునామా మారినవారు, జాబితాలో పొరపాటున పేర్లు పోయినవారు ఫామ్ 6, ఫామ్ 8 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. తగిన నివాస ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే పరిశీలన అనంతరం వారి పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో పునరుద్ధరిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని అర్హులైన ఓటర్లందరూ ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. స్మార్ట్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారులకు సౌలభ్యం మరింత పెరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు అందించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైందని చెప్పారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ ఉన్నతాధికారులతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై మంత్రి రివ్యూ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్తో మాట్లాడి స్మార్ట్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల తరలింపు, కార్డుల పంపిణీతో పాటు సీఎం పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని పగడ్బందీగా ప్లాన్ చేయాలన్నారు. వాస్తవ లబ్ధిదారులను గుర్తించి సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని అధికారులకు సూచించారు మంత్రి. రాష్ట్రంలో 1,06,00,000 రేషన్ కార్డులున్నాయని, వీటి ద్వారా 3,43,00,000 మందికి ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు మంత్రి. ఈ పథకంలో ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. 2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వాటి ద్వారా 61,08,544 మందికి ఆహార భద్రత కల్పించినట్లు తెలిపారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1,06,00,000కు చేరిందన్నారు. రేషన్ బియ్యం కోసం ఏటా 14,000 కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో 20,000 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు మంత్రి ఉత్తమ్. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి వెలుగులు నింపుతోంది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన వాటా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రానికే దక్కుతుంది. అయితే 2020లో జరిగిన ప్రమాదం ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి 100 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చటమే కాదు, జెన్కో ఉద్యోగుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రమాదం దాటికి పూర్తిగా పాడైపోయిన 4వ యూనిట్ పునరుద్ధరణ క్లిష్టంగా మారింది. పలుమార్లు సాంకేతికత లోపాలు ఏర్పడ్డాయి. చివరికి జెన్కో నిపుణులు 6 ఏళ్లుగా శ్రమించి యూనిట్ను పునరుద్ధరించారు. శ్రీశైలం
ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం తెలంగాణ విద్యుత్ రంగంలో కీలకం. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం సామర్థ్యం 900 మెగావాట్లు. ఇందులో మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 150 మెగావాట్లు. ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా గరిష్టంగా 900 మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ సమయంలో విద్యుత్ అందిస్తుంది. అయితే 2020 ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సంస్థకు నష్టంతో పాటు జెన్కో ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది ఉద్యోగులు మృతి చెందారు. 4వ యూనిట్ పూర్తిగా పాడైపోయింది. ఇతర పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తర్వాత యూనిట్ను పునరుద్ధరించేందుకు భారీ స్థాయిలో మరమ్మతులు చేపట్టారు. 2023 జూలైలో 4వ యూనిట్కు ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే పునరుద్ధరణ తర్వాత కూడా యూనిట్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 2025లో మరోసారి సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాదిలో పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు అధికారులు. శ్రీశైలం డ్యామ్ కింద ఉన్నటువంటి లెఫ్ట్ పవర్ హౌస్, దీన్ని అండర్ టనల్ పవర్ హౌస్ అంటాం. ఇది ఏషియా ఖండంలోనే అతిపెద్ద పవర్ హౌస్. అండర్ టనల్ రివర్సబుల్ టర్బైన్. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇనాగరేషన్ కూడా కాపాడ్డది. 2020లో సెప్టెంబర్ 9th నాడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ 9 మంది చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలోనే 4th యూనిట్ అనేది అది మొత్తం బంద్ అయిపోయి అది యూసేజ్లో మరి ఉపయోగం లేకుండా ఉండే. గత ప్రభుత్వం దాన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేసింది. మరి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు చొరవ తీసుకొని ఆ యూనిట్ను కూడా రిపేర్ చేసి దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి దక్కిందని నేను మనవి చేస్తా ఉన్నాను. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 4వ యూనిట్ పదే విఫలమవడానికి ప్రధాన కారణం స్టేటర్లోని కండక్టర్ వ్యవస్థలో ఏర్పడుతున్న విద్యుత్ ఇన్సులేషన్, షార్ట్ సర్క్యూట్ సమస్యలేనని చెప్తున్నారు అధికారులు. 2020లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్టేటర్, వైండింగ్ బార్లు, కేబుల్స్, ఇతర విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి వరుసగా సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయని తెలిపారు అధికారులు. ప్రమాదం తర్వాత 2023లో యూనిట్ను పునరుద్ధరించారు. అయితే ఆ తర్వాత తక్కువ కాలంలోనే మళ్లీ పరికరాలు ఫెయిల్ అయ్యాయి. తర్వాత 2023 జూలై 17న యూనిట్ను తిరిగి గ్రిడ్కు అనుసంధానించారు. తర్వాత ఆగస్టు 17న మళ్లీ స్టేటర్ వైండింగ్లో సమస్య రావటం పునరుద్ధరణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. విద్యుత్ స్పేర్స్ సమస్య ఏర్పడ్డాయి. దీంతో కొన్ని కీలక పరికరాలు విదేశాల నుంచి తెప్పించారు. 2025లో స్టేటర్ వైండింగ్ కండక్టర్ల సామాగ్రిని చైనా నుంచి తెప్పించారు. దీంతో మరమ్మతులు ఆలస్యం కావటంతో పాటు అసలు సమస్యకు సరైన పరిష్కారం కనుగొనడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. 2025లో రెండోసారి మరమ్మతుల తర్వాత 2025 అక్టోబర్లో యూనిట్ను ప్రారంభించారు. అయితే సుమారు 10 గంటల్లోనే మళ్లీ ట్రిప్ అయింది. స్టేటర్లో సాంకేతిక సమస్యలతో పాటు సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. మొత్తంగా 2020లో జరిగిన అగ్ని ప్రమాదం 4వ యూనిట్తో పాటు మొత్తం ప్లాంట్ మీదే ప్రభావం చూపింది. ఈ ప్రమాదంతో ఆస్తి నష్టం 100 కోట్లు. 2021లో 4వ యూనిట్ పరికరాల కోసం అప్పటి అంచనా సుమారు 25 కోట్లు. తర్వాత పునరుద్ధరణ పనుల నిమిత్తం వ్యయం 68 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అయితే పూర్తిగా కొత్తగా స్టేటర్ వైండింగ్ వ్యవస్థను పునరుద్ధరించిన తర్వాత కూడా ఎందుకు మళ్లీ ఫెయిల్ అవుతోంది అన్నది అసలు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి జెన్కో నిపుణుడు తయారు చేసిన ఫెయిల్యూర్ అనాలిసిస్ రిపోర్టు, రూట్ కాజ్ అనాలిసిస్ రిపోర్టు కీలకంగా మారింది. విద్యుత్ డిమాండ్ వచ్చినప్పుడు వేగంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచి గ్రిడ్కు అందించగలగడం జల విద్యుత్ కేంద్రాల ప్రత్యేకత. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు ఇలాంటి యూనిట్లు పీక్ లోడ్ నిర్వహణలో ఉపయోగపడతాయి. రివర్సబుల్ వాటర్ పంపింగ్ సిస్టమ్ కలిగిన ప్రత్యేకత లెఫ్ట్ పవర్ హౌస్ కు ఉంది. అందువల్ల 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4వ యూనిట్ తిరిగి పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి రావటం తెలంగాణ విద్యుత్ గ్రిడ్ కు శుభసూచకమని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు.
రైతులు తొందరపడి పంటలు వేసి నష్టపోవద్దని సూచించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్. వాతావరణంలో వస్తున్న తాత్కాలిక మార్పులను చూసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎల్నినో ప్రభావం స్పష్టంగా ఉందని తెలిపారు. స్వల్ప వర్షాలను నమ్ముకొని పంటలు వేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు కాస్త పెరిగాయని, కానీ అవి పంటలకు సరిపోవని చెప్పారు. వర్షాలపై అధికారుల సూచనలు పాటించాలన్నారు. మనము రెగ్యులర్గా కూడా ఈ ఎల్నినో ప్రభావం గురించి కానీ 2.5 months ముందు నుంచే రెగ్యులర్గా రైతులకి అవగాహన కల్పించడం కానీ, అయినప్పటికీ మనకి లాస్ట్ 10 days మనం చూస్తే కొంత వర్షాలు వచ్చినట్టు మాకు అనిపిస్తుంది, వచ్చింది కూడా. కానీ మళ్ళీ ఎల్నినో అనేది ఆ ప్రభావం అనేది మళ్ళీ స్ట్రాంగ్ అవ్వబోతుంది. అనదర్ 3 to 4 months చాలా స్ట్రాంగ్గా ఆ ఎల్నినో ప్రభావం ఉండబోతుంది. మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు వర్షం చూసి వర్షం వచ్చింది అని మనము రైతులు పాపం అవగాహన లేక పంటలు వేసుకుంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం కూడా చూస్తున్నాం, లాస్ట్ 1 నెల నుంచి కూడా చూస్తున్నాం క్యారెక్టరిస్టిక్. అంటే ఇది మేము చెప్తున్నది కాదు, శాస్త్రజ్ఞులు చెప్తున్నది. చాలా మబ్బు పట్టినట్టు ఉంటుంది, చాలా క్లౌడీగా ఉంటుంది, డెన్స్గా ఉంటుంది, డార్క్గా ఉంటుంది. ఇంకేం వర్షం వస్తుందేమో అనిపిస్తుంది కానీ వర్షం రావట్లేదు. చినుకులు వస్తుంది, చల్లగా వస్తుంది, మళ్ళీ 1 రోజు వస్తుంది, మళ్ళీ గ్యాప్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ వారం వరకు వచ్చింది, తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు వర్షం లేదు. సో అగైన్ మేము రైతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మేము అడిక్వేట్గా చెప్తున్నాము. మీడియా ద్వారా కూడా మేము రైతులకి చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మనకి ఎల్నినో ప్రభావం అనేది ఉంది అని సైంటిస్టులు కానీ ఐఎండి శాఖ కానీ చాలా బలంగా చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి కూడా అదే నిజం అని మనకి అనిపిస్తుంది. కాబట్టి దయచేసి 1-2 రోజుల వర్షం చూసి మీరు ఎక్కువ నీళ్లు అవసరం ఉండే పంటల్ని వేసుకోవద్దు. దయచేసి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం పంటలకి మీరు వెళ్ళాలి. మనము దీంట్లో కేవలం మనము ఇరిగేషన్ ఒక్కటే ఆలోచించడం కాదు, ఇరిగేషన్తో పాటు గ్రౌండ్ వాటర్ కూడా ఆలోచించాలి. డ్రింకింగ్ వాటర్ గురించి కూడా మనము ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. యువతలో దేశభక్తిని పెంపొందించేలా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాకాలతో ప్రజలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. 100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించామన్నారు నేతలు. ప్రతి ఒక్కరూ దేశ సమైక్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నేతలు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పోరెడ్డి శ్రీలతారెడ్డి, ముఖ్య నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. జనం జనమ్మా జనం జనం భరత మాతకే సమర్పణం, జనం జనమ్మా సమర్పణం, జనం జనమ్మా జనం జనం రాగి జై జై మాతా. జనం జనమ్మా జనం జనం భరత మాతకే సమర్పణం, జనం జనమ్మా సమర్పణం, జనం జనమ్మా జనం జనం. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల సందడి మొదలైంది. కొత్తగా పెన్షన్ పొందాలనే ఆశావహులు గ్రామంలో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. అర్హత ఉన్న తమకు పెన్షన్ మంజూరు చేయాలంటూ వినతులు చేస్తున్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనుండటంతో గ్రామాల్లో దరఖాస్తుదారుల హడావిడి కనిపిస్తోంది. ఈ నెల 15 నుంచి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. గ్రామాల్లో, పట్టణాల్లో, మండల కార్యాలయాల దగ్గర పెన్షన్ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. మొదటి విడతలో 7 కేటగిరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈసారి దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. సుమారు 50,000 మంది దివ్యాంగులకు కొత్తగా ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఇప్పటికే
ఇప్పటికే లక్షల మంది ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారికి మరోసారి అవకాశం కల్పించింది ప్రభుత్వం. గ్రామాల్లో, పట్టణాల్లో అప్లికేషన్స్ చేస్తున్నారు ప్రజలు. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో ఆశావాదులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచే పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆశావాదులంతా ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే నిజమైన అర్హులకే పెన్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. తప్పిదాలు జరిగితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. 15 ఆగస్టు వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ప్రారంభించింది కేంద్రం. వందే మాతరం స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని పిలుపునిచ్చింది. త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీని hargartiranga.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపింది. ఆగస్టు 17వ తేదీ వరకు అప్లోడ్ చేయొచ్చని చెప్పింది. స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే ఘన నివాళి ఇదేనంటూ వీడియో రిలీజ్ చేసింది ప్రభుత్వం. बलिदान करने वाले वीरों को गर्व के साथ तिरंगा फहराएं और तिरंगे के साथ अपनी सेल्फी को hargartiranga.com पर अपलोड करना ना भूलें। हर दिल तिरंगा, हर घर तिरंगा। वंदे मातरम का उद्घोष कर तिरंगा फहराएं और तिरंगे के साथ अपनी सेल्फी को hargartiranga.com पर अपलोड करना ना भूलें। हर दिल तिरंगा, हर घर तिरंगा। वंदे मातरम का उद्घोष कर गर्व के साथ तिरंगा फहराएं और तिरंगे के साथ अपनी सेल्फी को hargartiranga.com पर अपलोड करना ना भूलें। हर दिल तिरंगा, हर घर तिरंगा। इस पर घर तिरंगा।